వచ్చి ఆఫీస్ రూమ్లోకి వెళ్తే జరగవు పని, అక్కడ సంతకం పెట్టి వెళ్ళిపోతే అవ్వదు. పిల్లలతో పాటు మీరు కూడా భోజనం చేసినప్పుడే ఓహో సార్ వచ్చారు, ఈరోజు బాగుండాలి, ఎప్పుడు వస్తాడో తెలీదు, పెడతాడో ఏమో, సస్పెండ్ చేస్తాడేమో అని భయంతో చేస్తారు. మీరు వచ్చి ఇక్కడ పిల్లలతో పాటు ఒకరోజు ఈరోజు తినండి పిల్లలతో పాటు పెట్టింది, మీకు అర్థం అవుతుంది ఇలా బాధ. ఏమండి పిల్లలకి భోజనం విషయంలో చేస్తే మనం దేనికి కూడా పనిచేయం. ఎందుకంటే వీళ్ళంతా తల్లిదండ్రులు లేని పిల్లలే, వాళ్ళకి ఏం చేయలేక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేక, స్కూల్లో జాయిన్ చేయలేక ఇంట్లో ఎక్కడెక్కడో పని చేస్తారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, అటువంటి పిల్లలందరినీ వేస్తారు. ఈ పురుగులు పట్టిన అన్నం, సాంబారు ఇవన్నీ వీళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టకపోతే వీళ్ళు ఏం చదువుతారండి? సాంబార్లో పురుగు వస్తున్నాయి, అన్నంలో పురుగు వస్తున్నాయి, ఒక ఇద్దరు ముగ్గురు ముద్ద ముద్దగా వస్తుంది.